నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సాహసానికి మారు పేరు ఛత్రపతి శివాజీ అని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి కొనియాడారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని గురువారం గోదావరి ఖని జిఎం కార్యాలయం వద్దనున్న శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన యోధుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. ఆయన అవలంబించిన ధర్మ నిరతి, సర్వమత సమభావన, ఆయన చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్, దాసరి సాంబమూర్తి, కొలని కవిత, చిదురాల నాగరాజు, కౌటం సతీష్, నాయకులు వేగోలపు శ్రీనివాస్, ఆరెకుల సంఘం నాయకులు అదర్ సండే సమ్మారావు, ఇతర ప్రతినిధులతో పాటు మీనేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ ఒక గొప్ప పోరాట యోధుడనే విషయం ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రను నిర్మించలేరని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని అనుసరించి ఆ రోజు మహారాష్ట్ర మొత్తం కూడా మరాఠా యోధులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అప్పుడున్న ముస్లిం మొఘలులందరూ కూడా మన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లేకపోతే మన దేశాన్ని కొల్లగొట్టి ఈ ప్రాంతాన్ని అంతా దోచుకోవాలి, ఈ సామ్రాజ్యాన్ని ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే తలంచారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా మహారాష్ట్ర మరాఠా సామ్రాజ్యం అంతా కూడా ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎంతోమంది అమరులైనప్పటికీ కూడా చెక్కు చెదరని విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో మొఘలుల మొత్తాన్ని, ఆ సామ్రాజ్యాన్ని పునాతునకలు చేసిన గొప్ప పోరాట యోధుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అలాంటి నాయకుడు భారతదేశంలోనే కాకుండా మన పక్క రాష్ట్రంలో ఉండి ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా స్ఫూర్తినిచ్చి వారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో సామాన్యుడు కూడా నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి, ఈ పోరాటంలో పాల్గొనాలి, ఇది నా దేశం, నా దేశాన్ని వేరే వాళ్ళు వచ్చి కొల్లగొడతా ఉన్నారు, ఖచ్చితంగా నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుడిగా మా మీద ఉందని గుర్తు చేసి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తే ఎప్పుడు కూడా యుద్ధాలలో మీరు చూడండి ఎవరైతే మనతోటి ఉంటారో వాడే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది. అట్లనే శివాజీ మహారాజ్ తోటి ఉన్న వేరే వారిని పిలిపించి, సంధికాన్ని పిలిపించి ఆ రోజు శివాజీ మహారాజును కత్తులు ఏది కూడా ఆయుధాలు లేకుండా తయారు చేసి ఆ తర్వాత వాళ్ళే చంపిన చరిత్ర ఈ మొఘలులకు ఉన్నది. అలాంటి వాళ్ళని కూడా తన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసి ఈ భారతదేశం నుంచి వెళ్ళగొట్టిన గొప్ప చరిత్ర. అదే మాదిరిగా ఈరోజు మన ప్రాంతం వాళ్ళు కూడా తెలంగాణ మన ప్రాంతం మనకు రావాలి, మనమే పాలించుకోవాలి, మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పేసి ఆ రోజు ఛత్రపతి శివాజీ ఏదైతే దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాటం చేసిండో అదే మాదిరిగా తెలంగాణ కోసం కూడా మనందరం కూడా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు కూడా మనం అందరం కూడా ఒక బానిసలలాగా బతికితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్యులకు, అతి సామాన్యులకు కూడా ప్రతి పథకం అందాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతోటి ఉండాలి, ప్రతి పేదవాడికి ప్రజాపాలనలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం కూడా అందాలనే ఆలోచనతోటి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ రోజు ఛత్రపతి శివాజీ గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే పేద ప్రజలందరినీ కూడగట్టి చేసిరో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రతి పేదవాడికి, సామాన్యుడికి కూడా ప్రభుత్వం అందించే ప్రతి ఫలం కూడా అందాలి, చివరి ఇంటి వరకు కూడా చేరాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా రామగుండం నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ అంతా కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, రామగుండం పునర్నిర్మాణం జరగాలి అని చెప్పేసి వారు తపన పడుతూ ఉన్నారు. రామగుండం ప్రజలందరూ కూడా
వారి అడుగులో అడుగు వేసి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 40 మంది 60 మంది కార్పొరేటర్లు ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజల ఎజెండాగానే మా ఎజెండాగా మార్చుకొని ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడుతుంది, ప్రజల ఎజెండా ఏంటిదో తెలుసుకొని పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న కార్పొరేటర్లందరినీ కూడా కలుపుకొని కొత్త కార్పొరేటర్లందరినీ కూడా కలుపుకొని తప్పకుండా ఈ ఆర్య కుల సంఘానికే కాకుండా అన్ని కులాలకు అన్ని సంఘాలకు అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా సపోర్ట్గా మద్దతుగా ఉంటామని దీని అంతటికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రతి వారికి కూడా అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి సూచనల మేరకు వారి సూచనలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రతి వారు కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా కలిసి రండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తాం. ఈరోజు కొత్త కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరకు వస్తారు. ప్రజాపాలన అనేది మరొకసారి ప్రజలకు ఎలా చూపించాలి, ఎలా పనిచేయాలనేది కొత్తగా ఈ అందరికీ కూడా మరొకసారి మాట్లాడుకొని అన్ని నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి జై శివాజీ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.